నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు హోటల్ శరవణ భవన్కి అయితే వచ్చాం అనమాట. గ్లాస్గోలో కొత్తగా శరవణ భవన్ని జస్ట్ 1 వీక్ బ్యాక్ స్టార్ట్ చేశారనమాట. సో ఈరోజు అయితే మేము శరవణ భవన్లో ఫుడ్ తినడానికి అయితే వచ్చాము. సో చూద్దాం పదండి ఎలా ఉందో ఫుడ్. నేనైతే కొన్ని హెచ్సిఎల్లో వర్క్ చేసేటప్పుడు చెన్నైలో ఉన్నాను కదా, అప్పుడు ఒకసారి అయితే శరవణ భవన్కి వెళ్ళాను అనమాట. అప్పుడు కూడా శరవణ భవన్లో నేను మీల్స్ తినలేదు, కానీ టిఫిన్స్ అయితే తిన్నాను అనమాట. ఇడ్లీ, దోశ, పొంగల్ ఉంటుంది చూసారా, అవి మాత్రమే తిన్నాను చెన్నైలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఫస్ట్ టైం అయితే గ్లాస్గోలో శరవణ భవన్ స్టార్ట్ చేసినప్పుడు ఈరోజు వీకెండ్ కన్నా ఇక్కడికి వచ్చామన్నమాట తినడానికి. చూడండి నా పైన కనిపిస్తుంది హోటల్ శరవణ భవన్ అన్నమాట. నేనైతే ఈరోజు ఇక్కడ ఫుడ్ తిని రివ్యూ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఇండియాలో అయితే బానే చేస్తారు. కానీ ఇక్కడ కంట్రీస్ దాటి యూకే వచ్చిన తర్వాత ఎలా చేస్తున్నారు అనేది చెప్పడానికైతే ఈ వీడియో చేస్తున్నాననమాట. రండి ఆర్డర్ చేద్దాం మనం ఫుడ్. యశ్వంత్ రాగానే రవ్వ దోస అయితే ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ చేసిన 5 మినిట్స్‌లోనే తీసుకొచ్చి ఇచ్చేశారు. సాంబార్ ప్లస్ 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ అయితే ఇచ్చారు. ఇంకా చాలా ఆర్డర్ చేయవలసినయే ఉన్నాయి. ఒకసారి అయితే మెనూ చూద్దాం పదండి. మాక్టైల్స్ ఉన్నాయి, బీర్, వైన్ ఉంది, బెవరేజెస్, క్వించెస్, సూప్స్, స్టార్టర్స్, చైనీస్ స్టార్టర్స్, ఇవి సౌత్ ఇండియన్ స్టార్టర్స్ అన్నమాట. లోకల్ ఇన్స్పిరేషనల్ అనమాట టిఫిన్స్ ఇవన్నీని. ఇన్ని రకాల దోశలు ఉన్నాయో ఇక్కడ. రవ్వ దోశ, యశ్వంత్ అయితే ఒక రవ్వ దోశ తీసుకుంటున్నాడు. రవ్వ మసాలా దోశ అనమాట యశ్వంత్ తీసుకున్నది. ఇదిగో చూడండి, ఇంకా చూడండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ దోశలు అనమాట. స్పెషల్ దోసాస్ ఇవన్నీ. ఊతప్పం చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ ఊతప్పమ్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఇంకా రైస్, మేము ఇది తీసుకున్నాం శరవణ స్పెషల్ మీల్స్ అనమాట. ఇది యాక్చువల్గా సౌత్ ఇండియన్ టైప్ వస్తుంది. సో 2 తీసుకున్నాము. ఇంకా వేరే మీల్స్ కూడా ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. చూడండి, ఇవి టంగ్ టిక్లర్స్ అంట. పరోటాస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా గ్రేట్ వాల్ ఫ్రైడ్ రైసెస్ అనమాట. రీమాకి మేము పన్నీర్ నూడిల్స్ అడిగితే లేదన్నారు. ఇంకా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాము. మన నాన్స్ అవిని. సో ఇలా అనమాట. కర్రీ స్పెసిఫిక్గా కావాలి అంటే విత్ నాన్స్ ఇవన్నీ తీసుకోవచ్చు ఏదో ఒకటి. ఇంక ఇవన్నీ డిజర్ట్ సెక్షన్ అనమాట. బాస్మతి కా బాందర్, కిడ్స్ మెనూ చూడండి. దీంట్లో చాక్లెట్ దోశ అవన్నీ ఉన్నాయి. స్వీట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది వీళ్ళ మెనూ. శరవణ భవన్ ఇన్ని కంట్రీస్ లో ఎగ్జిస్ట్ అయి ఉందన్నమాట. శరవణ భవన్ సౌత్ ఇండియన్ థాలీ ఆర్డర్ చేసాం మేము, పెద్దవాళ్ళు ఇద్దరం. సో ఇది వచ్చిందనమాట, చూద్దాం. దీంట్లో మనకి పూరి కానీ చపాతీ కానీ ఆప్షన్ ఉందన్నమాట. ఒకటే ఇస్తున్నారు. సో ఇది ఉంది ప్లస్ చూడండి కర్రీస్ అనమాట. శరవణ స్పెషల్ మీల్ ఆర్డర్ చేసినప్పుడు మాకు వితిన్ 5 మినిట్స్‌లోనే వచ్చేసింది. కాకపోతే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ మాకంటే 30 మినిట్స్ ముందొచ్చి ఆర్డర్ చేశారనమాట. వాళ్ళకి మాత్రం చాలా లేట్ అయింది. మేము వెళ్ళిన తర్వాత కూడా చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత ఇచ్చారనమాట. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశారు కదా! సో కొంచెం బిజీగా ఉంటుంది. సో డిలే కూడా ఉంటుందనమాట ఫుడ్ సర్వింగ్‌లో అప్పుడప్పుడు. కర్రీస్ అన్నీ చుట్టూ పెట్టుకొని ఇప్పుడైతే ఒక్కొక్కటి తినడం స్టార్ట్ చేస్తున్నాననమాట. ఫస్ట్ కర్రీ అయితే శనగపప్పు, ఆనపకాయ అనుకుంటా. పెద్ద టేస్ట్‌గా ఏమీ లేదు. కానీ సెకండ్ కర్రీ చూడండి, కాలీఫ్లవర్‌తో చేశారు. చాలా టేస్టీగా ఉంది. పూరీతో అయితే చాలా బావుంటుంది. రైస్‌తో కూడా చాలా బావుంది. ఇది క్యాబేజ్ అనమాట. క్యాబేజ్ పొరియల్ టేస్ట్ చూద్దాం. క్యాబేజ్ పొరియల్ అయితే అంత టేస్టీగా ఏం లేదు. కాకపోతే కాలీఫ్లవర్ కర్రీ మాత్రం సూపర్గా ఉన్నది. ఈ కర్రీ అంటే తమిళనాడు స్పెషల్ కొలంబు అంటారు చూసారా, అదనమాట. లోపల ముక్కల్లాగా ఏమీ లేవు, అంతా గ్రేవీయే ఉంది కర్రీ. టేస్ట్ మాత్రం చాలా బాగుందనమాట. పన్నీర్ నూడిల్స్ అయితే కావాలంది,
కానీ నూడిల్ ఐటమ్స్ అయితే లేవంట. సో, పన్నీర్ ఫ్రైడ్ రైస్ కింద చేంజ్ చేశాము. ఇప్పుడే ఆర్డర్ వచ్చింది. ఎంతసేపు తింటదో మేడం గారు చూడాలి. ఫుడ్ ఎలా ఉంది? బాగుందా బాలేదా? యావరేజా? బాగుందా? వెజ్ కర్రీ చాలా బాగుందన్నాను కదా! సో, దానికి టాపప్ అడిగాం అన్నమాట. మళ్ళీ కర్రీస్ తీసుకొచ్చి ఇచ్చారు. ఈవెన్ రైస్ కూడా మనం అడిగితే తీసుకొస్తున్నారన్నమాట. సౌత్ ఇండియన్ మీల్‌కైతే ఇది ఓకే. నార్త్ ఇండియన్ మీల్‌కైతే రైస్ గానీ, కర్రీస్ గానీ ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తారు. మన కుకింగ్ సెక్షన్ అక్కడ అన్నమాట. సో లోపల జరుగుతుంది. చూడండి ఏం మెసేజ్ రాశారు. వి ప్రిపేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్ అన్నమాట. చూడండి అక్కడ దోశలు వేస్తున్నట్టున్నారు. అందుకే ఫుల్ పొగ కనిపిస్తుంది. ఇప్పుడే సాంబార్ రైస్ స్టార్ట్ చేశాను. బాగుంది సాంబారు. ఎత్తు ములక్కాడ అనమాట. మనకి మజ్జిగలో మిరపకాయ కూడా ఇచ్చారు. చూద్దాం ఇది కారంగా ఉంటుందో లేదో. పెద్ద కారం లేదండి, బాగుంది ఇది. కొన్ని చోట్ల కొన్నామంటే చాలా కారంగా ఉంటాయి. రసం వేసుకున్నాను అనమాట. లెట్స్ టేస్ట్. ఏదో కొంచెం వేరుగా ఉంది. ఏదో రసం పౌడర్ వేసి చేసినట్టు ఉందన్నమాట. డిఫరెంట్గా ఉంది. మిరియాల చారులా లేదు, మన చింతపండు చారులా కూడా లేదు. రసం పౌడర్తో చేశారన్నమాట ఇది. ఇంకంటే పెరుగు టేస్ట్ వద్దాం కదండి. నేను స్వీట్ అయితే తినలేకపోయాను అన్నమాట. ఇంక ఫుల్ అయిపోయింది. అందుకే ఈయనకి ఇచ్చేసాను అన్నమాట తినమని. సగ్బియ్యం వేసాడు, నాకు ఫేవరెట్ అది. ప్రీమియర్తో సగ్బియ్యం వేస్తే బాగుంటుంది. ఓకే గుడ్, ఎంజాయ్ చేయండి. రూమ్స్ ఇంకా ఫంక్షన్ హాల్ అయితే కింద ఉందన్నమాట. ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. మనకి పార్టీ హాల్ కూడా ఉంది చూసారా. ఇది పార్టీ హాల్ అన్నమాట. సో మనం ఏమన్నా పార్టీస్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ హాల్ కూడా మనం రెంట్ తీసుకోవచ్చు అనమాట శరవణ భవన్లో. మీరు చూడండి అక్కడ సీటింగ్ ఏరియా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడంతా కూడా ఖాళీ ప్లేస్ అనమాట. అంటే పార్టీ అరేంజ్మెంట్స్ ఇక్కడ చేసుకోవచ్చు, లంచ్ ఆర్ డిన్నర్ అక్కడ చేసుకోవచ్చు అనమాట. సో పార్టీ హాల్ కూడా ఉంది ఇక్కడ. సో ఇది కూడా మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. బట్ రేట్స్ అయితే మాకు తెలియదు, బట్ అరేంజ్మెంట్ అయితే ఉంది. సో దీనికి జస్ట్ ఆపోజిట్లోనే మనకి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. మనం హ్యాండ్ వాష్ చేసుకుందాం పదండి. స్టార్ట్ చేసి ఓన్లీ 1 వీక్ అయ్యింది కదా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాష్రూమ్స్ కూడా. వెజ్ మంచూరియా బాల్స్ అనమాట. యశ్వంత్ సెకండ్ ఆర్డర్ ఇచ్చాడు. తిని చూడు ఎలా ఉందా. రీమా కూడా టేస్ట్ చేస్తుంది. ఎలా ఉంది యశ్వంత్? ఓకేనా? తమిళనాడు వాళ్ళు ఫిల్టర్ కాఫీ బాగా చేస్తారు కదా, అందుకే ఫుడ్ బాగా తిన్న తర్వాత ఒకసారి తాగాలనిపించింది. అందుకే ఒకటి ఆర్డర్ చేసాం అన్నమాట. ఎలా ఉంది? సూపర్ ఉంటుంది. సెకండ్ టైం. ఏంటి సెకండ్ టైం తాగుతున్నారా? ఆల్రెడీ వచ్చాను కదా. వి డూ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ అన్నమాట. సో దోశలు వేస్తున్నారు ఇక్కడ. అండ్ కుకింగ్ సెక్షన్ అనమాట. ఇక్కడ స్వీట్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి కేజీ ప్రకారం తీసుకోవచ్చు. బూందీ లడ్డు, కల్లాకండ్, మోతీచూర్ లడ్డు, పటీసా అంట, ప్లేన్ బర్ఫీ, హబ్సీ హల్వా, మ్యాంగో బర్ఫీ, లడ్డు, పిస్తా రోల్స్, మిల్క్ కేక్, మోతీచూర్ లడ్డు మళ్ళీ అన్నమాట. ఈ స్వీట్ ఏదైనా సరే కేజీ 13 to 15 పౌండ్స్ అయితే పడుతుందన్నమాట. క్రీమ్స్, మాక్టైల్స్ ఇంకా జ్యూసెస్ అన్నీ ఇక్కడ తయారు చేస్తారన్నమాట. ఆ ఈమెయిల్ అడ్రస్కి ఈమెయిల్ అయినా పెట్టచ్చు, లేదంటే ఇక్కడ నెంబర్ ఉంది చూసారా 0141319775కి కాల్ చేస్తే కూడా ప్రీ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇది మా బిల్ అనమాట. చూడండి, స్పెషల్ మీల్స్ 2, రవ్వ మసాలా దోశ యశ్వంత్ తిన్నాడు అనమాట, పన్నీర్ ఫ్రైడ్ రైస్
రీమా తీసుకుంది. వెజిటేబుల్ మంచూరియన్ బాల్స్ యశ్వంత్ తిన్నాడు అనమాట. ఫిల్టర్ కాఫీ ఉంది చూసారా, అది మొత్తం బిల్ 50 pounds అయ్యింది. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.